హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు బ్రెడ్ పొటాటోతో ఒక చిన్న స్నాక్ చేస్తున్నానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సో నేనైతే ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసేసుకొని స్లైసెస్గా కట్ చేసేసుకొని జస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకున్నాను. ఇలా ఫ్రై చేసేసుకున్నాక సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అయితే స్ప్రింకిల్ చేసుకున్నాను. నెక్స్ట్ పొటాటో కూడా చిన్న సన్నగా స్లైసెస్ చేసేసుకొని షాలో ఫ్రై చేసేసి ఉప్పు కారం జల్లుకున్నాను. నెక్స్ట్ ఇలా ఆనియన్ స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఒక క్యాప్సికమ్ తీసేసుకొని స్లైసెస్గా కట్ చేసి దీన్ని కూడా ఫ్రై చేసేసి ఉప్పు కారం జల్లుకున్నానండి. సో వీటికి కావాల్సింది మెయిన్గా చాప్ స్టిక్స్. నేనైతే చాప్ స్టిక్స్కి యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ప్రిక్ చేసేస్తాను. సో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ముందుగా ఒక చాప్ స్టిక్ తీసేసుకొని బ్రెడ్ని ఇలా ప్రిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక పొటాటో తీసుకోవాలండి. పొటాటో ఒకటి తీసేసుకొని ప్రిక్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఆనియన్ ఇలా స్లైస్ చేసిన ఆనియన్ తీసేసుకున్నా. నెక్స్ట్ ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి. నెక్స్ట్ కావాల్సిన మనం ఇంకొక ఆనియన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ పొటాటో, నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలండి. సో కావాల్సిన మనం తినే ముందు కాస్త చీజ్ చేసుకోవచ్చు, గ్రేట్ చేసుకోవచ్చు, అండ్ కాస్త లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఇలా అన్నిటికీ ఇప్పుడు పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా అన్ని చాప్ స్టిక్కి అరేంజ్ చేసేసుకొని మనం ఇలా సర్కిల్గా పెట్టేసేసుకుంటే హోమ్ మేడ్ శాండ్విచ్ రెడీ అండి. మేము కాస్త స్టఫింగ్ కోసం ఆనియన్ అండ్ లెమన్ కూడా తీసేసుకున్నాము. తినేటప్పుడు దీనిపైన బర్గర్ పైన స్క్వీజ్ చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కాస్త పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చీజ్ కానీ మైనీస్ కానీ ఏదైనా యాడ్ చేసుకొని తినవచ్చు. మీరు ఇవే వెజిటేబుల్స్ కాకుండా క్యారెట్స్ ఇంకేమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జనరల్గా నార్మల్ బ్రెడ్ తీసేసుకున్నానండి. మీరు కావాలంటే బన్ కూడా తీసుకోవచ్చు. బన్ అయితే కాస్త స్మూత్నెస్ వస్తుంది. సో ఇదండి వాళ్ళకి రెసిపీ. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.